ఈరోజు మాట్లాడుకోబోయేది ఇండియన్ హౌస్ వైఫ్స్ గురించి. ఎవరి చుట్టూ అయితే ఎప్పుడు వందల కొద్దీ చెప్పే నోర్లు ఉంటాయో కానీ వినే చెవులు మాత్రం ఒకటో రెండో ఉంటాయో వాళ్ళనమ్మ మన ఇంట్లో ఉండే మన అమ్మలు, మన సిస్టర్స్, మన వైఫ్స్, కానీ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, కానీ ఇంక్లూడింగ్ మన ఇంటికి పని చేయడానికి వచ్చే ఆవిడతో సహా వీళ్ళ గురించి టాపిక్ చెప్తున్నా. ఎందుకంటే నేను పేజ్ స్టార్ట్ చేసి హార్డ్లీ 2 వీక్స్ అవుతుంది. 70% ఆఫ్ మై డిఎమ్స్ ఆర్ ఫ్రమ్ హౌస్ వైఫ్స్. వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ పర్సనల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్ వచ్చి షేర్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళు ఓపెన్ అప్ అవుతున్నారని. కానీ ముక్కు మొహం తెలియని నాలాంటి ఒక ఆడపిల్ల డిఎమ్స్లోకి వచ్చి వాళ్ళు ఒక ఎమోషనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారంటే ఒక్కసారి ఆ సిచ్యువేషన్ గురించి మీరే ఆలోచించండి. దాట్ మీన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ బాధ అడిగే వాళ్ళు కానీ, వాళ్ళ కన్సర్న్ అర్థం చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ గురించి షేర్ చేసుకునేవారు కానీ లేరు అన్నట్టుగా నాకైతే అర్థమైంది. అది నిజం కాకూడదని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి, ఆ అబ్బాయిలకి లేదు అమ్మాయిలకి లేదు, ఈ విషయంలో జెండర్స్ లేవండి. మీరు నిజంగా రోజుకు ఒక్క 5 minutes మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ, మీ మదర్నైనా, మీ వైఫ్నైనా, మీ సిస్టర్నైనా, ఎవరైనా సరే కూర్చోబెట్టి అంతా ఓకేనా, అంతా బాగానే ఉందా, ఏమైనా మాట్లాడాలా, ఏమైనా చెప్పాలా, లేదు వాళ్ళు బట్టలు మడత పెడతా ఉంటే కనుక వాళ్ళతో పాటు కూర్చొని ఒక చెయ్యండి, తిట్టినా పడండి, లేకపోతే వాళ్ళు మీరు తిన్న కంచాన్ని కడిగేయండి వెంటనే, వాళ్ళకి అడుగుతారులే అని చూసుకోకుండా. చిన్న చిన్న థింగ్స్ ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు తీసుకెళ్ళి ఒక ఫ్లేవరో లేకపోతే ఏదైనా తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి కొంచెంసేపు, అలా పార్క్ తీసుకెళ్ళి వాళ్ళతో పాటు కొంచెంసేపు నడవండి. అంతకుమించి వాళ్ళ దగ్గర నాకేమీ అంతకుమించి ఏమీ కనిపించట్లేదు. వాళ్ళందరి మాటల్లో నాకు అర్థమైంది ఏంట్రా అంటే కనుక దే సీకింగ్ ఫర్ ఎమోషనల్ సపోర్ట్ అని అర్థమైంది. వాళ్ళ బాధ అర్థం చేసుకుని, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ని అర్థం చేసుకునే మనుషుల కోసం వాళ్ళు చూస్తున్నారని అర్థమైంది. ఎంతసేపు నువ్వు ఇలానే ఉంటావని, ఇంత ఇప్పుడు ఇంతేనా, లేకపోతే ఒక వైట్ షర్ట్కి మరకపడిందనో, ఇల్లు సరిగ్గా తొడవలేదనో, లేకపోతే కూర సరిగ్గా వండలేదనే మాటలే కాదమ్మా వాళ్ళు తీసుకోవాల్సింది. దే నీడ్ దట్ హెల్ప్, దే నీడ్ దట్ అష్యూరెన్స్. ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నా, ఒక ఆడబడుచుకు ఒక చెల్లిగా అడుగుతున్నాను, ఒక అక్కగాను, ప్లీజ్ వాళ్ళు ఇక్కడికి రాకూడదు. నేను కాబట్టి నేను వదిలేశాను. వేరే వాళ్ళు ఇదే పర్సనల్ ఇన్ఫర్మేషన్ని రాంగ్గా యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జై శ్రీరామ్, సాయిరామ్.